బలమైన టీమిండియా ముందు మేము ఏమాత్రం నిలదొక్కుకోలేకపోయామని, టీమిండియాకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయామని వ్యాఖ్యానించాడు ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్. మొదటి టెస్టులో ఘోర ఓటమి పట్ల రషీద్ ఖాన్ స్పందిస్తూ, టీమిండియా చేతిలో మేము మరీ ఇంత దారుణంగా ఓడిపోతామని అసలు ఊహించలేదన్నాడు. ఓటమి గెలుపులు సర్వసాధారణం, మేము భారత్పై గెలవలేం అని మాకు కూడా తెలుసు, కానీ మరీ ఇంత ఘోరంగా ఓడిపోతామని మాత్రం మేము అసలు ఊహించలేదు. ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఓటమి అంటే అంత ఈజీ కాదు, చరిత్రలో నిలిచిపోయే ఓటమి. ఆ ఓటమి మేము ఎదుర్కోవడం చాలా బాధగా ఉందని వ్యాఖ్యానించాడు. టీమిండియా బ్యాట్స్మెన్లు మా బౌలర్లపై ఫ్రీగా పరుగులు చేశారని, ఎటువంటి ఒత్తిడి లేకుండా పరుగులు సాధించారని వ్యాఖ్యానించాడు. మా బౌలర్లు భారత బ్యాట్స్మెన్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారని వ్యాఖ్యానించాడు. అట్ ది సేమ్ టైం మా బ్యాట్స్మెన్లు భారత బౌలర్ల బౌలింగ్లో పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు. మేము భారత్ను ఫస్ట్ ఇన్నింగ్స్లోనే భారీ స్కోర్ చేయనిచ్చాం. అలా కాకుండా 300 స్కోర్కి చేసి ఉంటే ఖచ్చితంగా మేము కూడా ఈ టెస్ట్పై పట్టు బిగించే వాళ్ళం, కానీ అలా జరగలేదు. టీమిండియా దాదాపు 600 పరుగులు చేసింది. అప్పుడే మా ఓటమి కన్ఫర్మ్ అయింది. మేము కనీసం పోరాడలేదు. బహుశా ఫస్ట్ ఇన్నింగ్స్లో స్కోర్ మరీ ఎక్కువగా ఉందనుకోవడం వల్ల ఏమో తెలియదు, కానీ మా బ్యాట్స్మెన్లు పూర్తిగా ఒత్తిడికి గురయ్యారు, పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డారు. సెకండ్ ఇన్నింగ్స్లో అయినా కనీసం ఫాలో నుంచి తప్పించుకొని ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నమైనా చేశాం, కానీ అది కూడా వర్కౌట్ కాలేదని వ్యాఖ్యానించాడు. అట్లీస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లోనైనా కనీసం మేము 300 పరుగులు చేసి ఉంటే మాకు కాస్త గౌరవంగా ఉండేది, కానీ అది కూడా చేయలేకపోయామని వ్యాఖ్యానించాడు. ఏది ఏమైనా ఇది మాత్రం ఖచ్చితంగా మా బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఈ ఓటమి ఎదురైందని వ్యాఖ్యానించాడు రషీద్ ఖాన్. టెస్ట్ సిరీస్ను ఎలాగో గెలవలేకపోయాం, కనీసం వన్డే సిరీస్లోనైనా టీమిండియాకు గట్టి పోటీనిస్తామంటూ వ్యాఖ్యానించాడు రషీద్ ఖాన్.